హాయ్ ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తన పెళ్లి కొరకు కుబేరుడి దగ్గర అప్పు చేశారని పురాణాలు మనకి చెబుతున్నాయి. అయితే ఎంత అప్పు చేశారు అనేది ఎవ్వరికీ తెలియదు. అది తెలియాలి అంటే ఈ స్టోరీ మీరు వినాల్సిందే. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి వివాహం చూడలేకపోయాను అని యశోదాదేవి చాలా బాధపడుతుంది. ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు, అమ్మా నువ్వు బాధపడకు, నువ్వు మళ్ళీ కలియుగంలో వకులాదేవిగా జన్మిస్తావు, అప్పుడు మళ్ళీ నా వివాహాన్ని చూస్తావు అనే వరాన్ని ఇస్తాడు. అలా శ్రీకృష్ణుడు మళ్ళీ శ్రీనివాసుడిగా, లక్ష్మీదేవి పద్మావతిగా జన్మిస్తారు. అయితే ఒకసారి శ్రీనివాసుడు పద్మావతి దేవిని చూస్తాడు. తనను వివాహం చేసుకోవాలని అనుకుని వకులాదేవి దగ్గరికి వెళ్లి పద్మావతిని వివాహం చేసుకుంటాను అని చెబుతాడు. అప్పుడు వకులాదేవి పద్మావతి దేవి తండ్రి వద్దకు వెళ్లి విషయాన్ని చెబుతుంది. తన తండ్రి ఒప్పుకుంటాడు. కానీ శ్రీనివాసుడు ఒక పేద కుటుంబంలో పుడతాడు. తన వద్ద ఎటువంటి ధనం లేకపోవడంతో కుబేరుడి దగ్గర 4 లక్షల రామముద్ర బాణాలను అప్పుగా తీసుకుంటాడు. అలా తీసుకున్న ధనానికి కలియుగం అంతం వరకు కూడా వడ్డీ కడతానని చెబుతాడు. సాక్ష్యంగా బ్రహ్మని శివుడిని సాక్ష్యంగా పెడతాడు. అలా తీసుకున్న ధనంతో పెళ్లికి కావలసిన అన్ని వస్తువులు కొని పెళ్లి చేసుకుంటారు. ఇలా తన పెళ్లికి కుబేరుడి దగ్గర అప్పు చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక్క